హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీస్ ఎపిసోడ్ నెంబర్ 6 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్ లో గుమ్యోంగ్ ఇంకా ఏసున్ ఆడవాళ్లు బోట్ లోకి ఎక్కితే అరిష్టమని తెలిసినా కూడా బోట్ ఎక్కుతారు కదా. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాము. ఆ రోజు నైట్ అంతా ఏసున్ ఫ్యామిలీ ఆ బోట్ లోనే సరదాగా గడుపుతుంది. మనకు ఎపిసోడ్ స్టార్టింగ్ లో బాగా గాలి దుమ్ము రావడం చూపిస్తూ ఉంటారు. అయితే గాలి దుమ్ము రావడంతో ఏసున్ ఇంటి ముందు ఆరేసిన బట్టల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్లి తన దగ్గరున్న డబ్బుల్ని ఒక కవర్ లో పెట్టి నేను ఇప్పుడు డిప్యూటీ చీఫ్ ని బానే సంపాదిస్తున్నానని మనీని సేవ్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఏసున్ చిన్న కొడుకు అల్మారా పైన ఉన్న స్వీట్ డబ్బాను పదే పదే చూస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ డబ్బులు లెక్కించే బిజీలో ఉంటే ఇక ఏసున్ చిన్న కొడుకు వెళ్లి తన తింటున్న స్పూన్ ని తీసుకుని ఆ స్వీట్ డబ్బాను తన వైపు నెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఆ స్వీట్ డబ్బా కింద పడిపోవడంతో ఏసున్ వెనక్కి తిరిగి చూసి దుమ్యోంగ్ ని తిడుతూ ఉంటుంది. నువ్వు అన్నం తిన్నాక నేను మిఠాయి ఇస్తా అని చెప్పాను కదా, అప్పటి వరకు ఆగలేకపోయావా, ఎందుకు ఇలా సతాయిస్తున్నావు దుమ్యోంగ్ అని ఏసున్ దుమ్యోంగ్ ని తిడుతూ ఉంటుంది. కింద పడ్డ స్వీట్లని తిరిగి డబ్బాలో వేస్తూ ఉంటుంది. అదే టైంలో దుమ్యోంగ్ ఏడ్చుకుంటూ అమ్మా నన్ను ఎత్తుకో అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే బయట నుంచి ఒక అమ్మాయి వచ్చి ఏసున్ తో గుమ్యోంగ్ సైకిల్ మీద నుంచి కింద పడిపోయింది ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇది విన్న ఏసున్ కంగారుగా గుమ్యోంగ్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. ఇక ఇంటి పక్కనున్న ఆంటీకి ఇంటి బయట నుంచే ఆంటీ నేను ఇప్పుడే వస్తాను, నా పిల్లల్ని చూసుకోండి అని చెప్తూ ఉంటుంది. కానీ ఆ ఆంటీ టీవీ పెట్టుకొని చూస్తుండటం వల్ల ఏసున్ మాట అస్సలు వినపడదు. ఇక తను విన్నదేమో అనుకొని ఏసున్ గుమ్యోంగ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఏసున్ గుమ్యోంగ్ దగ్గరికి వెళ్లి ఇంటికి తీసుకుని వస్తూ ఉంటుంది. నీకెన్నిసార్లు చెప్పాను సైకిల్ తీసుకొని వెళ్ళొద్దు అని తిడుతూ ఉంటుంది. నేను సరిగ్గానే వస్తున్నానమ్మా, బైక్ అతనే నన్ను వచ్చి గుద్ది వెళ్లిపోయాడని చెప్తూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ నడుచుకుంటూ ఇంటి పక్కనున్న ఆంటీ వాళ్ళ దగ్గర తన పిల్లలున్నారేమో అని చూస్తూ ఉంటుంది. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఏసున్ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి పిల్లల కోసం చూస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో పిల్లలెవరూ కనిపించరు. ఇక పడుకున్న ఆంటీని లేపి ఆంటీ నా పిల్లలున్నారా అని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆమె ఇక్కడికి రాలేదు వాళ్ళు అని చెప్పడంతో ఏసున్కి ఒక్కసారిగా భయమేస్తుంది. ఇక కంగారుగా గుమ్యోంగ్ ఏసున్ ఇద్దరు కలిసి ఇంటికి పరిగెడుతూ ఉంటారు. ఇంటికి వెళ్లి చూసేలోపు ఇద్దరు అబ్బాయిలు ఇంట్లో ఉండరు. ఇక ఎక్కడున్నారా అని ఇల్లు చుట్టూ మొత్తం వెతుకుతూ ఉంటారు. ఎవ్వరూ కనిపించకపోవడంతో ఇంటి బయట ఉన్నారేమో అని ఏసున్ బయటికి వెళ్తూ ఉంటుంది. అదే టైంలో ఏసున్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ ఏసున్ పెద్ద కొడుకుని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటారు. అది చూసిన ఏసున్ అబ్బాయి దగ్గరికి వెళ్లి ఎక్కడికి వెళ్ళావు చెప్పుకోకుండా అని అబ్బాయిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తమ్ముడెక్కడున్నాడు అని అడగడంతో ఇక అబ్బాయి ఏమో నాకు తెలియదు, నువ్వు బయటికి వెళ్లడం చూసి నేను కూడా నీ వెనకాలే పరిగెట్టుకుంటూ వచ్చా అని చెప్తూ ఉంటాడు. అప్పుడే మనకు దుమ్యోంగ్ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం చూపిస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ అన్నయ్య ఇద్దరు కలిసి బయటికి కంగారుగా వెళ్తుండటంతో అది చూసిన దుమ్యోంగ్ తన చెప్పుల్ని వేసుకుని ఇంట్లో నుంచి బయటికి పరిగెడుతూ ఉంటారు. ఏసున్ చిన్న కొడుకు కనిపించకపోవడంతో ఏసున్ కి చాలా భయమేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గుమ్యోంగ్ తో పక్కనే ఉన్న ఆంటీ ఊర్లో ఉన్న ఆఫీసర్లకు కాల్ చేయి వెంటనే అని చెప్తూ ఉంటుంది. అదే రోజు క్వాన్సిక్ ఊర్లో ఉన్న పై అధికారులకు ఏదో గోడ కట్టే విషయంలో హెల్ప్ చేయడానికి వెళ్తాడు. గుమ్యోంగ్ వాళ్ళకు కాల్ చేసి చెప్పడంతో క్వాన్సిక్ వాళ్ళని తీసుకొని ఊర్లోకి వచ్చి వెతుకుతూ ఉంటారు. అంతేకాకుండా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ అబ్బాయి కోసం వెతుకుతూ ఉంటారు. కానీ అబ్బాయి ఎక్కడా కనిపించడు. క్వాన్సిక్ వాళ్ళ అమ్మ నానమ్మ అబ్బాయిని వెతికి అలసిపోయి ఇంటికి వచ్చి బయట నించొని దేవునికి ప్రేయర్ చేస్తూ ఉంటాడు. అబ్బాయికి ఏమీ కాకుండా చూసుకో దేవుడా, కన్న కొడుకుని పోగొట్టుకుంటే ఏ తల్లిదండ్రులు కూడా ఆ బాధ నుంచి జీవితాంతం బయటికి రాలేరని ప్రేయర్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఏసున్ దగ్గరికి ఒక ఆమె వచ్చి ఏసున్ నాతో పాటు రా అని అంటూ ఉంటుంది. దానికి ఏసున్ నా కొడుకు కనిపించాడా, ఎక్కడున్నాడని తనతో పాటు వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే
సీన్ అబ్బాయి చనిపోయి ఉంటాడు. ఇక ఏసున్ అబ్బాయిని ఎత్తుకొని నా కొడుకు కాళ్ళు చేతులు చల్లగా అయిపోయాయి, ఏమై ఉంటుందో హాస్పిటల్ కి తీసుకొని వెళ్దామని కూర్చొని అబ్బాయిని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇది చూసిన ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ తల్లి పడే బాధను చూసి తల్లడిల్లిపోతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి చేరుకున్న క్వాన్సిక్ అబ్బాయి చనిపోయాడని తెలుసుకొని క్వాన్సిక్ బోరున ఏడ్చేస్తాడు. క్వాన్సిక్ అంతగా ఏడవడం ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అంతగా తల్లడిల్లిపోతూ ఉంటాడు కొడుకు కోసం. ఎంత బాధనైనా తట్టుకునే క్వాన్సిక్ అలా ఏడవడం చూసిన ఆ ఊరు వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఏడుపొచ్చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు నైట్ కల్లా అబ్బాయి దహన సంస్కారాలు అయిపోతాయి. ఇక నైట్ ఇంటికి చేరుకున్న ఏసున్ అబ్బాయి తిని వదిలేసిన ప్లేట్లనే స్పూన్ ని అలానే చూస్తూ మధ్యాహ్న భోజనానికి ఉన్న కొడుకు నైట్ భోజనానికి లేకుండా పాయే అని దుమ్యోంగో లాస్ట్ గా తిన్న స్పూన్ ని పట్టుకొని బోడున విలపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మధ్యాహ్నం ఎత్తుకో అమ్మా అని ఏడ్చినప్పుడు నిన్ను హద్దుకోవాల్సింది నేను తప్పు చేశాను అని గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. నా వల్లే నువ్వు చనిపోయావు, నీ చావు కారణం నేనే అని ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఏసున్ వాళ్ళ అత్త చనిపోయిన అబ్బాయి బట్టలన్నీ మూటకడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో ఏసున్ ఏడుస్తుండటంతో చాలేవే, ఎన్ని రోజులను ఏడుస్తూ ఉంటావు, ఇంకా నీకు 2 బిడ్డలున్నారు, వాళ్ళ గురించి ఆలోచించని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఏసున్ బాగా ఏడుస్తూ చివరిగా వాళ్ళ అమ్మ చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. వాళ్ళమ్మ ఏసున్తో జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఒకసారి ఎందుకు బ్రతుకుతున్నామా అనిపిస్తూ ఉంటుంది, కానీ అప్పుడే మనం ధైర్యం కూడగట్టుకొని బ్రతకాలి. అంతేకాకుండా నీకెప్పుడైనా జీవితం మీద విరక్తి కలిగినప్పుడు నేనెలా బ్రతికానో గుర్తుకు తెచ్చుకో. దారుణమైన కెరటాల మధ్య 100 సార్లు చావును చూసి వచ్చాను, కానీ ప్రతిసారి ఎలా జీవించాలో కారణం వెతుక్కున్నాను. శరీరం అలసిపోయినప్పుడు మనసు డీలా పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ధైర్యం కూడగట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఏం జరిగినా భయపడొద్దు, బయటికి వెళ్లి 4 రాళ్లు సంపాదించు, చీకటి సముద్రాన్ని దాటి ముందుకు వెళ్తేనే కదా వెలుగు కనిపిస్తుంది అని చెప్పిన వాళ్ళ అమ్మ మాటలు గుర్తుకు తెచ్చుకొని ఏసున్ ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. ఇంటి బయట తన కొడుకు నత్తగుల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తో కాల్చుకొని తింటూ ఉండడం చూసి అబ్బాయి దగ్గరికి ఏసున్ వెళ్లి, ఇవేనా నువ్వు తినాలనుకుంటున్నవి, ఇవంటే నీకు చాలా ఇష్టం కదా అని అబ్బాయితో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతో ఏమీ మాట్లాడుకోకుండా ఆ నత్తగుల్లల్ని అలానే కాల్చుకొని తింటూ ఉంటాడు. అప్పుడే మనకు ఇంట్లో క్వాన్సిక్ పడుకొని తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఏడవడం చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా క్వాన్సిక్ తన కొడుకు బ్యాగ్ తీసి తన చేతి రైటింగ్, అబ్బాయి చదువుకున్న పుస్తకాలు, తనకు వచ్చిన మార్కులను చూస్తూ ఉంటాడు. ఇంట్లో ఉన్న అమ్మా నాన్న బాధతో ఉన్నారని గుమ్యోంగ్ ఇంట్లో ఉన్న పని అంతా చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ డాడీ లేసి ఆ బుక్కులు చూస్తున్న టైంలో, నా కారణంగానే తమ్ముడు చనిపోయాడు, మీరెన్నిసార్లు సైకిల్ వద్దని చెప్పినా నేను అలానే వేసుకొని పోవడం వల్ల ఆ రోజు కింద పడ్డాను, అమ్మ నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది, నా కారణంగానే తమ్ముడు చనిపోయాడని ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఏసున్ తన కొడుకుతో ఎందుకు మాట్లాడట్లేవు నాతో, తమ్ముడిని తిరిగి తీసుకురాలేదనా అని అడుగుతూ ఉంటుంది. దానికి అబ్బాయి, తమ్ముడు నా కారణంగానే చనిపోయాడు కదా, ఆ రోజు నువ్వు అక్క కోసం వెళ్ళాక నేను ఇంట్లో ఉండి ఉంటే తమ్ముడు బ్రతికేవాడు అని ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇంట్లోనేమో గుమ్యోంగ్ కూడా అలానే ఏడుస్తూ ఉంటే వాళ్ళ డాడీ ఓదారుస్తూ ఉంటాడు. ఇక ఇంటి బయట ఏసున్ తన కొడుకుని ఓదారుస్తూ ఉంటుంది. ఇంట్లోనేమో గుమ్యోంగ్ ని క్వాన్సిక్ ఓదారుస్తూ ఉంటాడు. ఇక వీళ్ళు ఇలానే ఉంటే పిల్లలు సఫర్ అవుతారని క్వాన్సిక్ కొడుకు చనిపోయిన 3 రోజుల తర్వాత ఆ బాధ నుంచి తేరుకొని పనికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే గుమ్యోంగ్ వచ్చి హెల్ప్ చేయడంతో గుమ్యోంగ్ తో క్వాన్సిక్ ఇలా అంటూ ఉంటాడు, 3 రోజుల్లో మీ స్కూల్ ఫీజు కట్టేస్తానని టీచర్ కి చెప్పు అని చెప్పి అక్కడి నుంచి సముద్రంలోకి వేటకు బయలుదేరుతూ ఉంటాడు. కట్ చేస్తే ఏసున్ సముద్రం పక్కనున్న మార్కెట్ లో చేపలు, నత్తగుల్లలు అమ్మడానికి వెళ్తుంది. తను తెచ్చిన చేపలన్నీ అమ్ముడు పోవడంతో ఇంటికి వెళ్ళడానికి అన్ని ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడే ఉన్న ఆడవాళ్లు సముద్రం వైపే చూడట్లేవు, సముద్రంలో ఉన్నవి ఎలా అమ్ముకుంటున్నావు అని అంటూ ఉంటారు. ఆ మాటలకు ఏసున్ అస్సలు మాట్లాడదు. ఇక అక్కడే ఉన్న ఇంకొక ఆమె, ఆ సముద్రం అంటే ఏసున్ కి చాలా కోపం, ఇంతమందిని మింగేశాక ఆ సముద్రం
సముద్రపు నీళ్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయని ఏసున్ బాధపడింది. అంతేకాకుండా ఈ సముద్రమే వాళ్ళ అమ్మని నాన్నని అంతేకాకుండా తన కొడుకును కూడా మింగేసిందని, ఏసున్కి ఆ సముద్రం మీద చాలా కోపం ఉందని అంటూ ఉంటుంది. ఇంతమందిని మింగేశాక ఆ సముద్రంలో నుంచి వచ్చేవే అమ్మేసుకుంటూ బ్రతకడం చాలా బాధాకరమని ఆడవాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్న టైంలో ఏసున్ క్వాన్సిక్ తో ఇలా అంటూ ఉంటుంది, ఈ సముద్రాన్ని చూస్తే నాకు చాలా కోపంగా ఉంది. నాకు ఈ సముద్రం నుండి దూరంగా ఎటైనా వెళ్లిపోవాలని ఉంది. ఈ సముద్రం నా చిన్నప్పటి నుంచి నాకు చాలా అన్యాయం చేస్తూనే వచ్చింది. కాలం నా మీద పగబట్టి రెస్ట్ లేకుండా కష్టాలను ఇస్తూనే ఉంది. ఇందులోంచి మనం బయటపడతామో లేదో అని ఏడుస్తూ ఉంటుంది. దానికి క్వాన్సిక్ మనం పిల్లల కోసమైనా ముందుకు సాగాలని ఏసున్ కి ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే ఏసున్ క్వాన్సిక్ తో ఇలా అంటూ ఉంటుంది, నీ దగ్గర నేనొకటి దాచాను. దుమ్యోంగ్ చనిపోవడానికి కారణం నేనే. తన చిన్నప్పటి నుంచి సముద్ర ఒడ్డుకు తీసుకువచ్చి నువ్వు వస్తుంటే చెయ్యి ఊపే వాళ్ళం కదా, ఇక్కడ నించొని చెయ్యి ఊపితే తుఫాను వచ్చినా మీ డాడీ ఇక్కడికి వస్తాడు అని చెప్పాను. ఆ కారణంగానే వాడిక్కడికి వచ్చి చనిపోయాడేమో అని ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే స్టోరీ మనకు 2005 లో చూపిస్తూ ఉంటారు. అయితే 2005 లో ఒక పెద్ద హాస్పిటల్లో ఏసున్ ఇంకా గుమ్యోంగ్ కూర్చొని ఉంటారు. అదే టైంలో ఏసున్ గుమ్యోంగ్ తో ఇలా అంటూ ఉంటుంది, ఆ రోజు మీ నాన్న ఏమన్నాడు విన్నావా గుమ్యోంగ్ నువ్వు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకు గుమ్యోంగ్ ఏమని ఉంటాడు అని అడుగుతూ ఉంటే, ఆ రోజు నేను అడ్డుకట్ట కట్టడానికి వెళ్ళకోకుండా ఉండాల్సింది అని మీ నాన్న ఎంతగానో కుమిలిపోయాడు. ఎంత కష్టం వచ్చినా భరించే ఆ ఉక్కు మనిషి ఒక్కసారిగా కృంగిపోవడం నేను చూశాను. మేము ఆ బాధ నుంచి బయటపడుతున్న టైంలో మాకు చాలా మంది హెల్ప్ చేశారు అని స్టోరీ చూపిస్తూ ఉంటారు. కొడుకు చనిపోయాక ఏసున్ ఇంట్లో వంట ఏమీ చేసి ఉండదు. ఏసున్ కొడుకు భోజనం చేస్తూ నేను తినేశాను, నా గురించి ఏమీ కంగారు పడకని చెప్పి ఉంటాడు. దానికి ఏసున్ నేను వంటే చేయలేదు, ఏమి తిన్నాడా అని కిచెన్ లోకి వెళ్లి చూస్తే ఇంట్లో చాలా ఫుడ్ ఉంటుంది. అంతేకాకుండా నత్తలు, గుడ్లు, మాంసము చాలా ఉంటాయి. ఇది చూసిన ఏసున్ మీ కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా పిల్లలకు ఫుడ్ పెట్టేవాళ్ళు, మా కోసం ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారని ఏడుస్తూ ఉంటుంది. ఏసున్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరెవరు హెల్ప్ చేశారనేది ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో ఏసున్ క్వాన్సిక్ రేరు కాపురం పెట్టాక ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న టైంలో ఆ ఇంటి ఓనర్ వాళ్ళు వాళ్ళ గుడ్లు ఇంకా చాక్లెట్స్ ఇస్తుండేవాళ్ళు. అంతేకాకుండా ఒక రోజు ఇంట్లో బియ్యం అయిపోయాయని ఏసున్ వెళ్లి వాళ్ళని హెల్ప్ అడుగుతుంది కదా. ఇక ఆ రోజు నైట్ నుండి ఆ ఓనర్ వాళ్ళు రోజు నైట్ వెళ్లి ఏసున్ వాళ్ళ డబ్బాలో బియ్యం పోసి వచ్చేవారు. ఒక రోజు ఏసున్ రోజు నైట్ కల్లా బియ్యం ఉండేవి కావు, మార్నింగ్ చూస్తే బియ్యం డబ్బాలోకి ఎలా వస్తున్నాయని ఆశ్చర్యపోయాను. ఆ రోజు నేను భ్రమపడ్డాలే అనుకొని మరుసటి రోజు కూడా అలానే చూస్తే మాకు ఒక రోజు మొత్తానికి సరిపోను బియ్యం ఉండేవి. ఇది చూసి చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత ఆ పని మీరే చేస్తున్నారని మిమ్మల్ని అడగటానికి వచ్చానని ఏసున్ వెళ్లి ఆ ఓనర్స్ ని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ ఓనర్స్ మీకు హెల్ప్ చేస్తే మాకేమొస్తుంది అని అంటూ ఉంటారు. దాంతో ఏసున్ ఒక రోజు వచ్చి మిమ్మల్ని బియ్యం అడిగినప్పటి నుంచి రోజు మా డబ్బాలో బియ్యం ఉంటున్నాయి, అవి మీరే పోసారని నాకు తెలుసు అని అంటూ ఉంటారు. దానికి ఆ ఓనర్ కడుపుతో ఉన్న ఆడపిల్ల పస్తులు ఉంటే మేము ఎలా చూస్తూ ఊరుకుంటాము, ఇదిగో తీసుకువెళ్ళు, ఈ మాంసం తీసుకుని వండుకో అని ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ దీవిలో ఉన్న ఆడవాళ్లు కూడా ఏసున్ కి చాలా హెల్ప్ చేసేవారు. వాళ్ళు పట్టిన నత్తగుల్లలు, చేపలు ఏసున్ తీసుకువెళ్లి ఇచ్చేవాళ్ళు. ఏసున్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరెవరు హెల్ప్ చేశారు అనేది మొత్తం చూపిస్తూ ఉంటారు. ఒకానొకప్పుడు ఏసున్ వాళ్ళు వేరు కాపురం పెట్టినప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేనప్పుడు ఏసున్ స్టెప్ మదర్ వచ్చి 3 నెలల అద్దె కట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఏసున్ వాళ్ళు రెంట్ ఎవరు కట్టారని ఆలోచించినా వాళ్ళకి అస్సలు అర్థం కాదు. పేరు అర్థమయ్యి వాళ్ళ స్టెప్ మదరే కట్టిందని ఏసున్ అర్థం చేసుకుంటుంది. ఏసున్ వాళ్ళ స్టెప్ ఫాదర్ తన పిల్లల్ని చూసుకున్నందుకు గాను వాళ్ళు ఊరు విడిచి వెళ్తున్న టైంలో ఏసున్ పేరిట క్యాబేజీ తోటను రాసి వాళ్ళ స్టెప్ ఫాదర్ సిటీకి వెళ్ళిపోతారు. ఇలా సిటీకి వెళ్తున్న టైంలో ఏసున్ వాళ్ళ స్టెప్ మదర్ వాళ్ళ హస్బెండ్ తో ఇలా అంటూ ఉంటుంది, మీ కుటుంబానికి ఎంతో చాకిరి చేసింది, ఏదో నా వంతు పెద్దగా కాకపోయినా చిన్న సాయం చేశాను అని అంటూ ఉంటుంది. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు ఇంతమంది హెల్ప్ చేశారు, నేను వాళ్ళ మేలు ఎప్పటికీ మరవలేనని ఏసున్ చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే సీన్ మనకు 1987 లో చూపిస్తూ ఉంటారు. గుమ్యోంగ్ పెద్ద కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఎగ్జామ్ రాసి ఉంటుంది. ఆ రిజల్ట్ కోసం ఏసున్ ఇంటి దగ్గర కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటుంది. గుమ్యోంగ్ ఇంటికి రావడంతో కంగారుగా ఏసున్ ఇంకా క్వాన్సిక్
ఇద్దరు వెళ్లి గుమ్యోంగ్ ని అడుగుతూ ఉంటారు, పాస్ అయ్యావా తల్లి అని. దానికి గుమ్యోంగ్, నేను కాకపోతే ఇంకెవరు పాస్ అవుతారమ్మా అని తనకు సీట్ వచ్చినట్టు చెప్తూ ఉంటారు. ఈ మాటలు విన్న ఏసున్, క్వాన్సిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాతి రోజు గుమ్యోంగ్ ని కాలేజీలో జాయిన్ చేపించడానికి ఏసున్ ఇంకా క్వాన్సిక్ తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక అబ్బాయి గుమ్యోంగ్ ని చూసి ఇంప్రెస్ అవుతాడు. గుమ్యోంగ్ సైడ్ అలానే చూస్తూ ఉంటాడు. ఇది గమనించిన అబ్బాయి వాళ్ళ అమ్మ ఏసున్ దగ్గరికి వచ్చి, మీ పాప పేరు గుమ్యోంగా, మా ఇంట్లో కూడా ఒకరున్నారు, మా హస్బెండ్ పేరు పార్క్ గుమ్యోంగ్ అని చెప్తూ ఉంటుంది. ఇక ఇది విన్న వాళ్ళు, విచిత్రంగా ఉందే, ఇద్దరి పేర్లు కలిసాయని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో ఏసున్ వాళ్ళు ఫొటోస్ దిగుతుండటంతో అబ్బాయి క్వాన్సిక్ దగ్గరికి వెళ్లి, నేను దించుతాను, మీరు ముగ్గురు కలిసి దిగండి అని ఫొటోస్ దించుతూ ఉంటాడు. కట్ చేస్తే గుమ్యోంగ్ ని కాలేజీలో జాయిన్ చేసి ఏసున్ ఇంకా క్వాన్సిక్ ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళు దిగిన ఫొటోస్ ని కడిగించి ఫొటోస్ చూద్దామని ఓపెన్ చేసి చూస్తే వీళ్ళ ఫ్యామిలీ ఫోటో ఒకటి మాత్రమే ఉంటుంది. అన్ని ఫొటోస్ ని గుమ్యోంగ్ ని జూమ్ చేసి దించిన ఫొటోస్ మాత్రమే ఉంటాయి. ఇది చూసిన క్వాన్సిక్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే క్వాన్సిక్ ఏసున్ తో ఇలా అంటూ ఉంటాడు, నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వాడు గుమ్యోంగ్ కి లైన్ వేస్తున్నాడని అంటూ ఉంటాడు. దానికి ఏసున్ నువ్వు నన్ను ఇష్టపడి లేపుకుపోవచ్చు, కానీ నీ కూతురు ఎవరిని లవ్ చేయకూడదా అని అంటూ ఉంటుంది. అంతేకాకుండా నీ కూతురు సడన్ గా ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నీకు హార్ట్ అటాక్ వచ్చేటట్టుందిగా అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే సీన్, గుమ్యోంగ్ ఒక ప్లేస్ కు వెళ్లి అబ్బాయితో కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో క్వాన్సిక్ ఇంకా ఏసున్ గుమ్యోంగ్ కోసం ఒక మంచి రూము వెతుకుతూ ఉంటారు. ఇలా నడుచుకుంటూ వెళ్తున్న టైంలో సిటీలో రూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయి, క్యాబేజీ తోటను అమ్మేద్దామా అని ఏసున్ క్వాన్సిక్ తో అంటూ ఉంటుంది. ఆ మాటలకు క్వాన్సిక్, నీ పేరు మీదంటూ ఏదైనా ఉంచుకో, ఆ పొలాన్ని అమ్మొద్దు అని అంటూ ఉంటాడు. దానికి ఏసున్, కూతురు కన్నా నీకు పెళ్ళాం మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుందే అని అంటూ ఉంటుంది. దానికి క్వాన్సిక్ ఏసున్ తో, నీ కూతురు నిన్ను మించిపోయేలా ఉంది, దాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండు అని వీళ్ళిద్దరూ చేయి పట్టుకుని సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.